హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ మగవా ఛానల్. ఖర్చుల నివారణకు కాకేబో. డబ్బులు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ చెల్లింపులు పెరిగిపోవడంతో ఒకప్పటి కంటే ఈ నియమం అవసరం ఇప్పుడే ఎక్కువ. ఈ దిశగా మన రోజువారీ ఆర్థిక అలవాట్లను క్రమబద్ధం చేసుకోవడానికి కాకేబో గొప్పగా ఉపయోగపడుతుంది. ఖర్చులో జాగ్రత్త. కాకేబోలో మన ఖర్చుల వివరాలు చేత్తో రాసుకుంటాం కాబట్టి ఖర్చు విషయంలో మనకు భావోద్వేగ సంబంధం ఉంటుంది. డబ్బును జాగ్రత్త చేసుకోవడానికి దారి చూపుతుంది. కాకేబో ఆర్థిక పరిశీలనను ప్రోత్సహిస్తుంది. ఏదైనా కొనాలనుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలను, ఆ వస్తువు అవసరమో లేదో చూసుకోమని హెచ్చరిస్తుంది. ఈ రకమైన అవగాహన కార్యక్రమంలో మనల్ని అవసరాల మేరకు ఖర్చు చేసేలా తయారు చేస్తుంది. ఖర్చు చేయడానికి ముందు పొదుపు ఆవశ్యకత గురించి కాకేబో నొక్కి చెబుతుంది. ఖర్చులు అన్నీ పోగా మిగిలింది పొదుపు చేయడానికి బదులుగా ముందే పొదుపు చేయడం మనకు ఆర్థిక భద్రత ఇస్తుంది. ఎన్నో పరిమితులతో కూడిన ఇతర బడ్జెటింగ్ పద్ధతిలో పోలిస్తే కాకేబో సరళంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఖాతాలు రాసుకునే బాధ ఇందులో ఉండదు. ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు హామీ లభిస్తుంది. జపాన్ పదమైన కాకేబో అంటే ఇంటి ఆర్థిక పద్దు అని అర్థం. దీన్ని 1904లో హనీ మొటోకో అనే జర్నలిస్ట్ పరిచయం చేశారు. ఆమె జపాన్ దేశపు తొలి మహిళా పాత్రికేయురాలు కూడా. ఈ విధానంలో మన ఆదాయ, వ్యవసాయ వివరాలు ఓ కాగితంపై చేత్తో రాసుకోవాలి. అలా మనకు వచ్చే రూపాయి, మన జేబులోంచి వెళ్ళిపోయే రూపాయలపై మంచి అవగాహన కలుగుతుంది. దీనికోసం మన ఆదాయ, వ్యవసాయ వివరాలను 4 రకాలుగా ప్రశ్నించుకోవాలి. 1. మన దగ్గర ఎంత డబ్బు ఉంది. 2. పొదుపు ఎంత ఖర్చు చేయబోతున్నాం. 3. ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నాం. 4. ఆర్థికంగా ఎలా మెరుగుపడతాం అనే విషయాలపై. ఈ విధంగా మనం ఖర్చు చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దీంతో మన ఆర్థిక నిర్ణయాలపై నిరంతరం అవగాహన ఉంటుంది. అనవసరంగా ఖర్చు చేసే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఖర్చులను 4 రకాలుగా వర్గీకరించుకోవాలి. తక్షణ అవసరాలు, ఇంటి అద్దె, కిరాణా సరుకులు, బిల్లులు. ఐచ్ఛికం, వినోదం, బయటి తిండ్లు, షాపింగ్. సంస్కృతం, పుస్తకాలు, సంగీతం, కళ. అనుకోనివి, అత్యవసర మరమ్మతులు, వైద్య ఖర్చులు. సరళమైన ఈ వర్గీకరణ అనవసరమైన ఖర్చులను గుర్తించడంలో ఎంతో దోహదపడుతుంది. ఎక్కడ తగ్గించుకోవాలో తెలుస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRT.